నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. భవిష్యత్ లక్ష్యాలు వ్యూహాలపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం. రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ. గత వైసీపీ పాలనలో భవన నిర్మాణ కార్మికులు ఊచకోతకు గురయ్యారన్న మంత్రి సుభాష్. కూటమి ప్రభుత్వంలో కార్మికుల కష్టాలు తీర్చి భద్రతా భరోసా ఇచ్చామని స్పష్టం. వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 41 కీలక అంశాలకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత పూర్తిగా ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కుట్రే. వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షన్స్ వింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి ధ్వజం. తనకు జాతీయ స్థాయిలో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 పురస్కారం లభించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగానికి ఆత్మీయ విందు ఇచ్చారు. డిన్నర్ విత్ ది రియల్ వినర్స్ పేరుతో అమరావతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలు పాల్గొన్నారు. ఈ అవార్డు సాధనలో కీలక పాత్ర పోషించిన మంత్రులు, అధికారులు, ఉద్యోగులే అసలైన విజేతలని సీఎం ఈ సందర్భంగా వివరించారు. విందు కార్యక్రమానికి ముందు సీఎం చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీల్లో రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలు, నిర్దేశించుకోవాల్సిన లక్ష్యాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై విస్తృతంగా చర్చించారు. టీడీపీ జెండాలోనే కార్మికుల కోసం చక్రం చిహ్నంగా ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గంలోని పమిడిమొక్కల గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో మంత్రి మాట్లాడుతూ, గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో జగన్ అనేక కంపెనీలను తరిమి కొట్టారని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల ఊచకోతకు గురయ్యారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి పొందుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో కార్మికులు తిండి లేక పస్తులు ఉన్నారని, వారి జీవితాలను చీకట్లోకి నెట్టారని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో కార్మికుల కష్టాలు తీర్చి భద్రత భరోసా ఇచ్చామని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన టీడీపీ పార్టీ ఎప్పుడూ కూడా ఇటు కార్మిక పక్షపాతిగానే వ్యవహరించింది. మన జెండాలో కూడా నాగలి, ఇళ్ళు, అలాగే చక్రం చిహ్నాలుగా ఉన్నాయి. అందులో కార్మికులకి చక్రం చిహ్నంగా పెట్టిన గొప్ప పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ రోజున గడిచిన 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి స్పీడ్ ఆఫ్ క్లోజింగ్ బిజినెస్ అనేది సిస్టాన్ని ఫాలో అయ్యారు. త్వరగా సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి జాకీ లాంటి అండర్వేర్ కంపెనీల వరకు కూడా ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టాడు ఆయన. ఒక విజనరీ ఉన్న నాయకుడు లేకపోతే ఏమవుతుంది రాష్ట్రం అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ముఖ్యంగా ఇటు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఊచకోతకు గురయ్యారు. మరి మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి వెల్లువల పెట్టుబడులు వస్తా ఉన్నాయి. ప్రతి చోట మాట్లాడుతూ ఉన్నారు. పెట్టుబడులు లక్షల కోట్లు వస్తా ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది ఈ మంచి ప్రభుత్వాన్ని. కాకపోతే ఆల్రెడీ ఎప్పుడైతే అమరావతి అభివృద్ధి పనులు కానీ, ఇక లక్షల కోట్లు పెట్టుబడులు రావటం కానీ, ఆల్రెడీ 20 లక్షల మంది ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఆల్రెడీ ఉపాధి పొందుతా ఉన్నారు. గత ప్రభుత్వం కనీసం 365 రోజుల్లో 80 రోజులు కూడా పని దొరకని వైనం, ఇటు ఇసుకని బంగారంగా అమ్మటం, అలాగే వస్తున్న పెట్టుబడుల్ని తరిమి కొట్టడం కమిషన్ల కోసం. మరి ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే భవనాలు కట్టడం మాత్రమే కాదు, అభివృద్ధి అంటే భవనాలు కట్టే కార్మికులు వాళ్ళ జీవిత పరిణామాలు మెరుగుపడాలనే ముఖ్య ఉద్దేశంతో ఏదైతే డూప్లికేషన్ పేరుతో 1214 మెమో రిలీజ్ చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను రద్దు చేయటం, వాళ్ళు పని దినాలు లేకుండా వాళ్ళని రోడ్డు మీద పాడేయటం, వాళ్ళ జీవితాల్లో చిమ్మ చీకటి నెలకొంది. మరి ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1214 మెమోని క్యాన్సిల్ చేస్తూ సంక్షేమ పథకాలన్నీ కూడా భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వడంతో పాటు పెట్టుబడులు లక్షల కోట్లు పెట్టుబడులు రావటం వల్ల ఈ 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భవన నిర్మాణ కార్మికులకు కూడా ఉపాధి ఇచ్చే పరిస్థితికి మనం వచ్చామని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమ్యూనిటీస్ సెంటర్ అనేది ఒకటి ఈ రోజున పైలట్ ప్రాజెక్ట్ కింద 5 నగరాలను ఎన్నుకోవటం, మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 15 పైలట్ ప్రాజెక్ట్స్ కింద 15 నగరాల్లో చేయమని చెప్పడం జరిగింది.
జట్టు కూలీలు కార్మికులు అందరూ రోడ్డు మీద పని కోసం నిరంతరం వెయిట్ చేయటం, కొంతమంది యజమానులు తక్కువ వేతనాలకే వాళ్ళని పనికి తీసుకెళ్ళటం, ఇవన్నీ అధిగమించాలి. వాళ్ళకి వాష్రూమ్స్ సదుపాయం కానీ, విశ్రాంతి సదుపాయం కానీ, వాళ్ళ స్కిల్ పెంచే విధంగా ఈ లేబర్ అడ్డాస్ని మరి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకురావడం గొప్ప పరిణామం. అలాగే భవన నిర్మాణ కార్మికుల్లో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచడం కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, అదే విధంగా వాళ్ళ ఆరోగ్యం విషయంలో పూర్తిగా కట్టుబడి ఉండి మరి వాళ్ళందరికీ కూడా హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు చేయమని కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం కార్మికుల కోసం ఏ రోజు కూడా ఒక ఇటుక కానీ గుప్పుడు ఇసుక కానీ వేసిన వైనం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న ఫండ్స్ కూడా కేవలం జీతాలకి అలాగే ఇండెంట్లకి మాత్రం ఖర్చు పెట్టి మిగతా డబ్బులు వెనక్కి పంపేవారు. కానీ ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 7 ఈఎస్ఐ హాస్పిటల్స్ ని నిర్మించడమే కాకుండా 57 డిస్పెన్సరీ హాస్పిటల్స్ కూడా మరి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒక మాట చెబుతా ఉంటారు, కార్మికుడు బలపడితే రాష్ట్రం బలపడుతుందనే భావంతో మేము పనిచేస్తా ఉన్నాం. సంక్షేమం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో పలు శాఖలకు సంబంధించి మొత్తం 41 కీలక అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. హోంశాఖ, న్యాయ, పంచాయతీరాజ్, పరిశ్రమలు, పురపాలక, జలవనరులు, రెవెన్యూ వంటి అనేక శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశంలో దాదాపు 41 అంశాల మీద ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిలో శాఖల వారీగా మనం చూసుకున్నప్పుడు ముందుగా హోంశాఖకు సంబంధించి దాదాపు 23 సంవత్సరాలుగా పదోన్నతి అనేటువంటిది లేకుండా కానిస్టేబుల్గా రిక్రూట్ అయిపోయి కానిస్టేబుల్గానే ఉండిపోయినటువంటి దాదాపు 385 మంది కానిస్టేబుళ్ళకి హెడ్ కానిస్టేబుల్ పోస్ట్గా అప్గ్రేడ్ చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మరి సిరీస్ ఆఫ్ గవర్నమెంట్స్లో ఇది కొంచెం నెగ్లెక్ట్ అయినట్టుగానే కనపడింది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాఖ రివ్యూలో చెప్పినప్పుడు ఇవాళ క్యాబినెట్ దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 385 కానిస్టేబుల్ పోస్టులని ఆ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్గా అప్గ్రేడ్ చేయడంతో వాళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇవ్వడం జరుగుతుంది. న్యాయశాఖకు సంబంధించి 2 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని పోస్టుల్ని క్రియేట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం దాదాపు రాష్ట్రంలోని న్యాయ విభాగాల్లో మొత్తం 21 పోస్టుల్ని క్రియేట్ చేయడం జరిగింది. 21 పోస్టులు ఎలాంటివంటే చీఫ్ కోర్ట్ మేనేజర్, 5 సీనియర్ కోర్టు మేనేజర్లు, 15 కోర్టు మేనేజర్లు, ఇవన్నింటినీ కొత్తగా పోస్టులని క్రియేట్ చేయడం చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు న్యూఢిల్లీలో ఏపీ భవన్లో మనకి అడ్వకేట్ ఆన్ రికార్డ్ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్ట్ అనేటువంటిది ఒకటి కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఒక 20 పోస్టులు అన్యూటిలైజ్డ్గా ఉన్నటువంటి 20 పోస్టులని సప్రెస్ చేస్తూ నూతనంగా అవసరం ఉన్న చోట, ప్రధానంగా రీసెర్చ్ సంస్థల్లో అవసరం ఉన్న చోట 20 కొత్త పోస్టులని క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం. దెన్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఈపీసీ విధానంలో మనం గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణం చేస్తున్నప్పుడు గతంలో ఇచ్చినటువంటి శాంక్షన్ల అమౌంట్లోనే విత్ ఇన్ ది లిమిట్ కొన్ని అదనంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు అనంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినప్పుడు వారు కొన్ని సూచించారు. మనం ఎక్కడైతే డ్రెడ్జింగ్ చేస్తున్నామో, డ్రెడ్జింగ్ చేసిన మట్టిని ఇసుకని వేయాలనుకుంటున్నామో అక్కడికి కాకుండా అదనంగా ఇంకా కొద్దిగా దూరంగా వేయాలి. ఇక్కడ 20 మీటర్లే లోతుంది సముద్రం, అక్కడికి వెళ్తే 30 మీటర్ల వరకు ఉంటుంది. సో భవిష్యత్తులో అది తిరిగి వచ్చే అవకాశం ఉండదు అని సూచించడం మూలన ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ పోవడం జరుగుతూ ఉంది. అట్లనే అక్కడ ఉన్నటువంటి సాయిల్ క్వాలిటీ కూడా డిఫరెన్స్. ఈ 2 కారణాల చేత దాదాపు
అదనంగా 354 కోట్ల రూపాయల అదనపు భారం పడతా ఉంది. రాష్ట్రంలో అటు సామాన్య ప్రజలను ఇటు ప్రభుత్వ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తుందని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ నల్లమార్ చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్ డీజిల్ కొరత పూర్తిగా ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కుట్రని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో లేని ఇంధన కష్టాలు కేవలం ఏపీలోనే ఎందుకు ఉన్నాయని ప్రశ్నించిన ఆయన బంకుల వద్ద ప్రజలు పగలు రాత్రి అల్లాడుతున్న ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని విమర్శించారు. ఏదో ఒకటి వార్తలు తెస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలోని ఈ మధ్యన ఈ 4-5 రోజుల నుంచి చూస్తున్నాం, సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైనా కానీ ఈ రోజున పెట్రోలు డీజిల్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. చిన్న 2 వీలర్స్ కాడ నుంచి రైతులు మరి వ్యవసాయానికి ఉపయోగించే మోటార్లలో కానీ, అదేవిధంగా ఆటోలు నడుపుకుంటున్నటువంటి మరి పుట్టకూట కోసం ఆటోలు నడుపుకునే డ్రైవర్లు అయితేనేంటి, ట్యాక్సీలు అయితేనేంటి, అదేవిధంగా కార్లు, డిఫరెంట్ అనే ఏ వాహనమైనా ఈ రోజున ఇంధనం లేనిది చాలా ఇబ్బంది. అలాంటిది ఈ ప్రభుత్వము కృత్రిమంగా వీళ్ళే షార్టేజ్ను సృష్టించారు. కృత్రిమ కొరతను సృష్టించి ప్రజలందరినీ కూడా తప్పుదోవన పట్టించి వేల కోట్లు వీళ్ళ జోబులు నింపుకునేదానికి ఇవన్నీ కూడా ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. చాలా మంది పెట్రోల్ బంకుల దగ్గర రాత్రి బౌళ్ళు బారులు తీరి వాళ్ళు కొంతమందికి పోయకో మరలా సరిపోకుంటే మరలా ఉసూరుమని ఎనికిపోవడం, ఎక్కడో పెట్రోల్ అయిపోతే ఆటోలను వాహనాలను తోసుకుని పెట్రోల్ బంకుల దాకా రావడము. ఎందుకంటే వాహనం లేని పెట్రోల్ పోయామని చెప్పేసి అంటున్నారు ఆటోలు వాళ్ళకి. ఆ వాహనం తీసుకురావాలి, లేకపోతే చిన్న డబ్బా తీసుకుని పోతే మీరు ఎక్కడన్నా అమ్ముకుంటారో ఏమో అని చెప్పేసి వాళ్ళ మీద అనుమానంతో అసలు వాళ్ళకు ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏది కూడా ఇవ్వకపోవడం మూలన వాళ్ళైతే ఎంత ఇబ్బంది పడ్డారంటే అంత ఇబ్బంది. 2-3 కలిసి దాన్ని తోసుకురావడం జరిగింది పెట్రోల్ బంకుల దగ్గరికి. ఇదంతా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు, డ్రామాలు, కృత్రిమ కొరత సృష్టించడం జరిగింది. ఎక్కడా లేకుండా ఇక్కడ ఎట్లా అవుతుంది? మరి ఆ కుట్రలో, ప్రభుత్వ కుట్రలో మరికి ఇక్కడ ఉన్నటువంటి పర్టికులర్గా మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యులు అన్ని దగ్గరలా ఏమిటి ఇలాగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి మరి అడిగితే దానికి ఒక ఇది రాద్ధాంతం మేము అందరికి ఇస్తున్నాం అని చెప్పి షో చేయడం. ఎక్కడైనా ఒక సిస్టమేటిక్గా డిస్ట్రిబ్యూషన్ జరగాలంటే వాళ్ళు జాయింట్ కలెక్టర్స్ లేకపోతే సివిల్ సప్లైస్ అధికారులు అక్కడికి పోయి చూసి వాళ్ళ మీద విజిలెంట్గా ఉండి సూపర్వైజ్ చేసి సిస్టమేటిక్గా డిస్ట్రిబ్యూట్ చేయిస్తారు. కానీ ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక సవతి తల్లి ప్రేమగా చూస్తున్నటువంటి ఈ యొక్క గ్రామ సచివాలయ ఉద్యోగ వ్యవస్థ. ఎందుకంటే ఆ వ్యవస్థను తీసుకొచ్చింది ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళని ఒకేసారి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందిని ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా మెరిట్ ప్రాతిపదికన వాళ్ళందరినీ నియమిస్తే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు కాదు. ప్రజల్లో ఒక భాగం, అందరూ ఉద్యోగులైనా ప్రజలైనా ఒక భాగమే, కానీ ఏదో ప్రజలను తీసుకొచ్చి పెట్టలేదు. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వచ్చారు, అయినా కూడా వాళ్ళ మీద సౌతి తల్లి ప్రేమ. వాళ్ళని కావాలని అంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళ యొక్క జాబ్ చార్ట్ను పక్కన పెట్టి వాళ్ళకు నానా రకాలుగా మరి ఎట్లంటే వాళ్ళని చెప్పాలంటే ఒక విధంగా కూలీల్ని, వలస కూలీలు ఉంటారు చూడ, ఆ కూలీల్ని ఒక దగ్గర నుంచి ఒకరికి దగ్గరికి డిప్యూట్ చేసే టైపులో. అంటే ఈ పెట్రోల్ దగ్గర, డీజిల్ పెట్రోల్ బంకుల దగ్గర కూడా వీళ్ళని వాడాలా అనేటువంటి ఉద్దేశంగా రాత్రి 8 నుంచి పొద్దున్న 8 దాకా మీరు కాపలాగా అయ్యండి అని చెప్పేసి ఈ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.